నమస్కారం భక్తులారా. ఈరోజు మనం తెలుసుకోబోయేది మకర రాశి వారికి మార్చి 17 మరియు 18 తేదీలలో జరగబోయే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి. ప్రత్యేకంగా ఈ 2 రోజుల్లో తెల్లవారితే అంటే ఉదయం అయ్యేసరికి మీ ఇంట్లో కొన్ని మంచి మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. చాలామంది మకర రాశి వారు ఇటీవల కాలంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. డబ్బు సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కుటుంబంలో టెన్షన్, మనసులో భయం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి అనుకుంటారు, మన అదృష్టం ఎప్పుడు మారుతుంది? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 17 మరియు 18 తేదీలు మకర రాశి వారికి ఒక కొత్త ప్రారంభం లాంటివి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశి వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. మకర రాశి ఇది రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహం శని గ్రహం. మకర రాశి వారు సాధారణంగా చాలా శ్రమపడేవారు, బాధ్యత గల వ్యక్తులు, లక్ష్యం కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొనేవారు, చాలా కష్టపడే స్వభావం. మకర రాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎంతో కష్టపడడానికి అస్సలే వెనుకాడరు. ఇతరులు ఒక పని మధ్యలో వదిలేస్తే మకర రాశి వారు మాత్రం పూర్తి అయ్యే వరకు కూడా ప్రయత్నిస్తారు. అందుకే వీరు జీవితంలో నెమ్మదిగా అయినా పెద్ద స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఇక బాధ్యత ఎక్కువగా తీసుకుంటారు. మకర రాశి వారికి బాధ్యతా భావం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులు, సోదరులు, కుటుంబ సభ్యులు అందరి బాధ్యతలు తమ మీదే ఉన్నట్లు భావిస్తారు. అందుకే కొన్నిసార్లు వీరు ఎక్కువగా టెన్షన్ పడతారు. చాలా ఓపిక కలిగి ఉంటారు. మకర రాశి వారు చాలా సహనం కలిగిన వారు. ఎంత కష్టం వచ్చినా కూడా తక్షణం కోపం చూపకుండా సహనంగా సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నిస్తారు. కానీ ఒకసారి కోపం వస్తే ఆ కోపం చాలా బలంగా ఉంటుంది. తమ బాధలు బయటికి అస్సలే చెప్పరు. మకర రాశి వారి ముఖ్యమైన లక్షణం ఇదే. వీరు తమకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇవన్నీ ఎవరికి కూడా చెప్పరు. ఒక మకర రాశి వ్యక్తికి డబ్బు సమస్య ఉన్నా కుటుంబానికి చెప్పకుండా తానే ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఇక కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. మకర రాశి వారికి కుటుంబం అంటే చాలా ప్రేమ. వీరు కుటుంబ సభ్యుల కోసం కష్టపడతారు. వారి సంతోషం కోసం తమ సంతోషాన్ని కూడా త్యాగం చేస్తారు. అందుకే చాలామంది మకర రాశి వారు కుటుంబానికి బలమైన ఆధారం కూడా అవుతారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మకర రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేకుండా అస్సలే ఖర్చు చేయరు. వీరు ఎక్కువగా పొదుపు చేస్తారు మరియు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారు. అందుకే నెమ్మదిగా అయినా ఆర్థికంగా స్థిరంగా మారే అవకాశం ఉంటుంది. ఇక వీరు జీవితంలో లక్ష్యం ఉన్న జీవితం. మకర రాశి వారికి ఒక ముఖ్యమైన లక్షణం, వీరు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని మరీ ముందుకు సాగుతారు. అంటే మంచి ఉద్యోగం, వ్యాపార విజయం, కుటుంబ స్థిరత్వం, ఇలాంటి లక్ష్యాల కోసం వీరు చాలా కష్టపడతారు. ఇక మకర రాశి వారికి సరిపోయే దేవుడు అంటే మకర రాశి వారు చాలా ఎక్కువగా పూజించాల్సిన దేవుళ్ళు ఎవరు అంటే శివుడు, శనిదేవుడు మరియు హనుమంతుడు. ఈ దేవులను భక్తితో పూజిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే తెల్లవారితే జరిగే మంచి సంకేతాలు మరియు మంచి విషయాలు ఏంటి? మకర రాశి వారికి ఈ 2 రోజుల్లో ఉదయం సమయంలో కొన్ని మంచి సంకేతాలు కనిపించవచ్చు. అంటే ఏదైనా మంచి వార్త మీ గురించి వినడం కానీ, మంచి విషయం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్లో రావడం కానీ, పాత సమస్యకు పరిష్కారం దొరకడం కానీ, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పని కూడా పూర్తి కావచ్చు. అందుకే జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది, ఈ 2 రోజుల్లో తెల్లవారితే మీ అదృష్టం నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఇక ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పు మొదలవుతుంది. మకర రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే వ్యక్తులు. కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడినా కూడా ఫలితం వెంటనే రాదు. మార్చి 17 మరియు 18 తేదీలలో మాత్రం కొన్ని మంచి అవకాశాలు కనిపించవచ్చు. అంటే మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావడము,
ఒక కొత్త పని అవకాశం రావచ్చు. అంటే మీరు ఎప్పటి నుంచైనా ఒక పని కోసం వెతుకుతున్నట్లయితే ఆ అవకాశం ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం రావచ్చు మరియు కొన్ని సందర్భాల్లో ఒక చిన్న అవకాశం కూడా పెద్ద విజయంగా మారవచ్చు. ఇక కుటుంబంలో శుభవార్త. ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం గురించి మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీకు కాల్ రావడం కానీ లేదా అపాయింట్మెంట్ లెటర్ పంపించడం కానీ జరుగుతుంది. ఒక మంచి సంబంధం రావడం అంటే మీరు పెళ్లి గురించి ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి సంబంధం కూడా వస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన విషయం కూడా జరుగుతుంది. అంటే మీ ఇంట్లో పెద్దలు ఆశీర్వదిస్తే మీ పనులు ఇంకా సులభంగా జరుగుతాయి. ఇక మీరు ఈ 2 రోజుల్లో చేయాల్సిన చిన్న పరిహారాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మార్చ్ 17 మరియు 18 తేదీలలో మకర రాశి వారు ఒక చిన్న పని చేస్తే చాలా చాలా లాభాలు మరియు చాలా చాలా మంచిది. ఉదయం లేవగానే ఇంటి ముందు నీళ్లు చల్లండి. దేవుడి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మరియు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది. మకర రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి. జీవితంలో కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి, మరికొన్ని రోజులు అదృష్టం మన వైపు తిరుగుతుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇక మార్చ్ 17 మరియు 18 తేదీలు మకర రాశి వారికి ఒక మంచి మార్పు తీసుకురావచ్చు. కాబట్టి ఈ 2 రోజుల్లో ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు మీ జీవితంలో సంతోషం, సంపద, శాంతి అన్నీ పెరుగుతాయి. మకర రాశి వారు, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ మీ మకర రాశి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ మంచి వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో మీ రాశి పేరు ఏంటో రాయండి. అలాగే ఓం నమ శివాయ అని కూడా టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.